శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఆధారం అంతా కర్మలపై ఉంది. మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించే ఎలాంటి ఉల్టా కర్మలు జరగకుండా సదా గమనం ఉంచాలి అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, తండ్రి దృష్టిలో అందరికంటే అధిక బుద్ధివంతులు ఎవరు? పవిత్రత ధారణ ఉన్నవారే బుద్ధివంతులు. ఎవరు పతితులుగా ఉన్నారో వారి బుద్ధిహీనులు. లక్ష్మీనారాయణలను అందరికన్నా అధిక బుద్ధివంతులు అని అంటారు. పిల్లలైనా మీరు కూడా బుద్ధివంతులుగా అవుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రతయే. కనుక తండ్రి అప్రమత్తము చేస్తున్నారు. పిల్లలారా, ఈ కళ్ళు మోసం చేయరాదు, వీటిని సంభాళించుకోండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడనట్లు ఉండండి. నూతన ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చేయాలి. మధురాతి మధురమైన అపురూప పిల్లలు, ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు మనము కొద్ది రోజులు యాత్రికులము అని అర్థం చేసుకున్నాము. ఇంకా దాదాపు 40,000 సంవత్సరాలు ఇక్కడ ఉంటామని ప్రపంచంలోని వారు మనుషులు భావిస్తారు. పిల్లలైన మీకైతే ఇక కొంతకాలమే అని నిశ్చయం ఉంది కదా. ఈ విషయాలను మరిచిపోకండి. ఇక్కడ కూర్చున్నప్పటికీ మీరు ఆంతరికంలో సంతోషంగా ఉండాలి. ఈ కళ్ళ ద్వారా ఏం చూస్తారో అవన్నీ వినాశనమయ్యేవి. ఆత్మ ఏమో అవినాశి. అరచింటూ, పతితులుగా చీచీగా ఉన్న మనము పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము. ఇలా ఎవరు చేస్తున్నారు? అనంతమైన తండ్రి. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. మీరు బ్రహ్మ మరియు విష్ణువుల కర్తవ్యాలను కూడా తెలుసుకున్నారు. కనుక మీలో ఎంతటి శుద్ధమైన నశ ఉండాలి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవన్నీ సంగమ యుగంలో మాత్రమే ఉంటాయి. తండ్రి ఇప్పుడు కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది పాత కొత్త ప్రపంచాల సంగమ యుగము. పతితులను పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు కూడా. ఈ సంగమ యుగంలో తండ్రి కూడా పాత్రను అభినయిస్తారు. వారు సృష్టికర్త, దర్శకులు కూడా కదా. కనుక తప్పకుండా వారి కర్తవ్యమేదో ఉంటుంది కదా. వారిని మనిషి అని అనరని, వారికి తమ సొంత శరీరం లేదని అందరికీ తెలుసు. మిగిలిన వారందరినీ మనుషులు, దేవతలు అని అంటారు. శివబాబాను దేవత అని కానీ మనిషి అని కానీ అనరు. వారు తాత్కాలికంగా ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. గర్భం నుండి జన్మించలేదు. తండ్రే స్వయంగా చెప్తున్నారు, పిల్లలు, శరీరం లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను? మనుషులు నా గురించి రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉన్నారని చెప్తారు, కానీ నేను ఎలా వస్తాను? పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మరి మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీనిని ఏ మనుషులు నేర్పించలేరు. దేవతలు రాజయోగాన్ని నేర్చుకోలేరు. ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలుగా అవుతారు అన్న. తండ్రి అంటున్నారు, నేను అంతర్యామిని కాదు. ప్రతి ఒక్కరి నడవడికల ద్వారా తెలుస్తుంది కదా. చాలా చీచీగా నడుస్తూ ఉంటారు. కనుక తండ్రి క్షణక్షణము పిల్లలను హెచ్చరిస్తూ ఉంటారు. మాయ నుండి కాపాడుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు. అయినా బుద్ధిలో నిలబడదు. కామము మహాశత్రువు. మేము వికారాల వశమైనామని తెలియను కూడా తెలియదు. అలా కూడా జరుగుతుంది. అందువలన తండ్రి చెప్తున్నారు, ఏవైనా తప్పులు మొదలైనవి జరిగితే స్పష్టంగా తండ్రికి తెలియచేయండి. వాటిని దాచకండి. తెలపకుంటే పాపము 100 రెట్లు పెరుగుతుంది. అది లోపల తింటూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒకసారిగా క్రింద పడిపోతారు. పిల్లలు తండ్రితో పూర్తి సత్యంగా వ్యవహరించాలి, లేకుంటే చాలా చాలా నష్టము కలుగుతుంది. ఇది రావణ ప్రపంచము. రావణ ప్రపంచాన్ని మనం ఎందుకు స్మృతి చేయాలి? మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది కొత్త ఇల్లు మొదలైన వాటిని కట్టిస్తున్నప్పుడు మా కొరకు కొత్త ఇల్లు తయారవుతుందని పిల్లలు భావిస్తారు. సంతోషము అవుతుంది. ఇది బేహద్ విషయము. మన కొరకు నూతన ప్రపంచము, స్వర్గము తయారవుతుంది. ఇప్పుడు మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళేవారము. తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తామో అంతంత సుగంధ పుష్పాలుగా అవుతాము. వికారాలకు వశమై ముళ్ళుగా తయారయ్యాము. రాని వారు మాయకు వశమైపోయి తండ్రి వద్ద ఉండరని, విశ్వాస ద్రోహులుగా అయ్యారని, పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారని పిల్లలైనా మనకు తెలుసు. ఇది ఇలా చాలా మందిని మాయ మింగేస్తుంది. చాలా
మంది సమాప్తమైపోతారు. మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, యజ్ఞము కొరకే ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వెళ్ళిన మంచి మంచి పిల్లలు కూడా నేడు లేరు. మాయతో మనకు యుద్ధం జరుగుతుంది. మాయతో యుద్ధం ఎలా జరుగుతుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అరే చింటూ, ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ ఆత్మలు పాత్రను అభినయం చేస్తున్నారో వారందరిది ఇది అంతిమ జన్మ. ఇతనిది కూడా ఇది అంతిమ జన్మనే. ఇతడే మళ్ళీ బ్రహ్మగా అయ్యాడు. ఇతడే చిన్నతనంలో పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. ఆది నుండి అంతిమం వరకు ఇతడు 84 జన్మలు పూర్తి చేశాడు. ఇప్పుడు మన బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. ఇప్పుడు మన బుద్ధివంతులుగా అవుతున్నాము. మొదట బుద్ధిహీనులుగా ఉండేవారము. ఈ లక్ష్మీనారాయణులు బుద్ధివంతులు, బుద్ధిహీనులు అని పతితులనే అంటారు. ముఖ్యమైనది పవిత్రత. మాయ మమ్ములను క్రింద పడేసింది, వికారి దృష్టి అయింది అని రాస్తారు కూడా. తండ్రి క్షణము హెచ్చరిస్తూనే ఉంటారు, పిల్లలారా ఎప్పుడు మాయ చేతిలో ఓడిపోకండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచము సమాప్తమవనే అవుతుంది. మనము పావనంగా అవుతున్నప్పుడు మనకు పావన ప్రపంచం కూడా కావాలి కదా. పిల్లలైన మనమే పతితుల నుండి పావనంగా అవ్వాలి. తండ్రి యోగము చెయ్యరు. యోగం చేసేందుకు తండ్రి పతితులుగా అవ్వరు. బాబా చెప్తారు, నేను మీ సేవలో ఉపస్థితం అవుతాను. మీరే వచ్చి పతితులైన మమ్మలను పావనంగా చెయ్యండి అని కోరుకున్నారు. మీరు పిలిచినందునే నేను వచ్చాను. కేవలం మన్మనాభవ అని మీకు సహజ మార్గం తెలుపుతున్నాను. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే బాబా జతలో సదా సత్యంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే దాన్ని దాచరాదు. ఎప్పుడు వికారీ దృష్టి కలగకుండా కన్నులను సంభాళించుకోవాలి. అనంతమైన తండ్రి మనల్ని పతిత చీచీల వారి నుండి సుగంధ పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనకు బాబా చేయి లభించింది. దీని ఆధారంతో మనము విషయ వైతరిణి నదిని దాటుతామనే శుద్ధమైన నష సదా ఉండాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే శక్తిశాలి బ్రేక్ ద్వారా 1 సెకండ్లో నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తక్ భవ. నెగటివ్ లేక వ్యర్థ సంకల్పాలు నడిచినప్పుడు వాటి వేగము చాలా ఫాస్ట్గా ఉంటుంది. తీవ్ర వేగంగా వెళ్ళే సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసము ఉండాలి. సాధారణంగా కొండపైకి ఎక్కేటప్పుడు మొదట బ్రేకులు చెక్ చేసుకుంటారు. మీరు మీ ఉన్నతమైన స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు 1 సెకండ్లో బ్రేక్ వేసే అభ్యాసాన్ని పెంచండి. ఎప్పుడైతే మీరు మీ సంకల్పాలను లేక సంస్కారాన్ని 1 సెకండ్లో నెగటివ్ నుంచి పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారో అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యము సంపన్నమవుతుంది. స్వయం పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగించే వారే సత్యమైన కర్మయోగులు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.